హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ అండ్ డెలిషియస్గా 15 నిమిషాల్లో పన్నీర్ బటర్ మసాలా ఇంట్లో తయారు చేసుకుందాం రెస్టారెంట్ స్టైల్లో. దీనికి ముందుగా పన్నీర్ క్యూబ్స్ తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 ఉల్లిగడ్డలు గ్రైండ్ చేయండి. అలాగే 3 టమాటాలు కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. 10 నుంచి 15 జీడిపప్పులు నానబెట్టి పెట్టుకోండి ఒక 15 నిమిషాల పాటు. దీన్ని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు వేసి అందులో పసుపు, ఉప్పు, కారం, బిర్యానీ మసాలా, గరం మసాలా, కస్తూరి మేతి, ధనియాల పొడి ఇవన్నీ వేసి కలపండి. అలాగే హోల్ గరం మసాలా కూడా వేసేసి బాగా కలపండి. హాఫ్ చెక్క నిమ్మకాయ రసం కూడా పిండండి. పిండిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేసి బాగా కలపాలి. పన్నీర్ ముక్కలకి మసాలాలు అంటే విధంగా కలపాలి, కానీ జాగ్రత్తగా కలపండి, పన్నీర్ ముక్కలు విరగకూడదు. ఇప్పుడు మ్యారినేట్ చేసిన ఈ పన్నీరుని 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచాలి. 1 అవర్ టైం లేని వాళ్ళు గ్రేవీ తయారు చేసేంత వరకు అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇప్పుడు మనం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటరు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ చేయండి. ఇందులో ఉల్లిగడ్డ ముక్కలు వేయించాక మనం ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్టు, టమాటా పేస్టు వేసి కలపండి. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి కలపండి. పచ్చి వాసన పోయేంత వరకు కలపాలి. దీనికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడరు కలర్ గురించి మాత్రమే కలపాలి. ఇందులో జీడిపప్పు పేస్ట్ కూడా కలపండి. మసాలా ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి 2 టేబుల్ స్పూన్లు షుగర్ వేసి కలపండి. గ్రేవీ దగ్గర వచ్చేంత వరకు సిమ్లో పెట్టి కుక్ చేయండి. అడగంటకుండా జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా ఒక 2 ఇంచెస్ బటర్ వేసి కలపండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పన్నీర్ ముక్కలను తీసుకొచ్చి ఇప్పుడు ఈ గ్రేవీలో కలపండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ వరకు అలాగే ఉంచండి. ఇప్పుడు మూత తీసి చేతిలో నలిపిన కస్తూరి మేతిని అందులో వేసి కలపండి. మూత పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు ఆ ఫ్లేవర్ అంతా పన్నీర్ బటర్ మసాలాకి పట్టే విధంగా ఉంచండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసి మళ్ళీ ఒక 1 ఇంచ్ బటర్ వేసి మూత పెట్టండి. 2 మినిట్స్ అయ్యాక మూత తీసి మరి ఒకసారి కలపండి. ఇప్పుడు ఎంతో డెలిషియస్గా టేస్టీగా తయారైన మన పన్నీర్ బటర్ మసాలా బగారా రైస్తో కానీ, చపాతీతో కానీ, నాన్తో కానీ సర్వ్ చేయండి.